దావోస్ వేదికగా జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రపంచంలో ఉన్న శక్తివంతమైన దేశాధినేతలు ఈ సదస్సుకు వస్తూ ఉంటారు. ఈ ఏడాది చూసుకుంటే కనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చారు. యూరోపియన్ యూనియన్ దేశాల నేతలు వచ్చారు. వివిధ దేశాధినేతలు ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరైన పరిస్థితి. కానీ విశ్వగురు భారత్ ప్రధాని మోదీ అటెండ్ అవ్వలేదు. కారణం ఏంటంటే ట్రంప్కి ఎదురుపడడం ఇష్టం లేకనే మోదీ అక్కడికి వెళ్ళలేదు అని అనుకోవాలా? ఇది ట్రంప్కి ఘోర అవమానంగా భావించాల్సిన అవసరం ఉందంటారు. ఎస్ అండి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే దావోస్, స్విస్లో దావోస్లో జరిగే ఈ సమ్మిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏ ఎకానమీకైనా. దాన్ని బట్టి మనం చూడొచ్చు ఇప్పుడు ప్రపంచంలో పెద్ద ఎకానమీస్ అయిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డొనాల్డ్ ట్రంపే అక్కడికి వచ్చాడంటే ఊహించుకోవచ్చు ఆయన చాలా బిజీగా ఉన్న. తర్వాత కెనేడియన్ ప్రైమ్ మినిస్టర్ అని, తర్వాత సౌత్ ఆఫ్రికా నుంచి కొన్ని వందలాది నేతలు అక్కడికి వచ్చారు. యూరోపియన్ పెద్ద దేశాలు ప్రధాన నేతలు, యూరోపియన్ అధినేతలు కూడా అక్కడికి రావడం జరిగింది. ఈ జపాన్, ఈ కంట్రీస్ను కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. కానీ నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఇండియన్ ఎకానమీ మీద ఫుల్ ఫోకస్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొసీజర్ ఏంటి, మేక్ ఇన్ ఇండియా ఏంటి, మన గ్రోత్ రేట్ని ముందుకి ఫ్యూమ్ చేయాలంటే, ఎక్కువ తీసుకెళ్లాలంటే ఇన్వెస్ట్మెంట్ అవసరం. మరి ఇలాంటి సందర్భంలో మోడీ గారు ఎందుకు ఈ దావోస్ సమ్మిట్ని అవాయిడ్ చేశారు అంటే ముఖ్యమైన కారణం ఏంటంటే అక్కడికి డొనాల్డ్ ట్రంప్ వస్తున్నారు. ఇది మనం కొట్టి పారేయలేమండి. ఎందుకంటే కౌలాలంపూర్లో ఏషియన్ సమ్మిట్కి ట్రంప్ వస్తున్నాడని భారత ప్రధాని వెళ్ళలేదు అనేది మనకు అక్కడ అవగతమైంది. అదేవిధంగా ట్రంప్ వచ్చిన ఏ సమ్మిట్ కూడా మోడీ గారు వెళ్ళడం లేదు. ఎందుకంటే ట్రంప్ని కలవడం ఈ టైంలో మంచిది కాదు. ట్రంప్ యొక్క వ్యక్తిత్వం, ట్రంప్ యొక్క సైకాలజీ చూస్తే, ఆయన మానసిక స్థితి చూస్తే ఆయన కలవడం చాలా పెద్ద ప్రమాదం. ఎందుకంటే అమెరికా ఇండియాల మధ్య ట్రేడ్ డీలు డిస్కషన్ జరుగుతున్నాయి. ఈ టైంలో ఆయన తీసుకుంటే అడ్వాంటేజ్ తీసుకుంటాడు. వియత్నాం విషయంలో అదే జరిగింది. చాలా పెద్ద ప్రమాదం వచ్చింది. ఆయన సోషల్ మీడియాలో ఏదైనా చెప్తే, ఆయన ఏదైనా మాట్లాడితే సోషల్ మీడియాలో తన ట్రూత్ సోషల్ పెట్టేస్తాడు. ఆ ట్రేడ్ డీల్ అయిపోయింది అంటాడు, అబద్ధాలు మాట్లాడతాడు. సో ఇలాంటి సందర్భంలో మాట్లాడడం మంచిది కాదు. తర్వాత ఆ డావోస్ సమ్మిట్కే ఆయన ఒకటి ఏంటంటే, డావోస్ సమ్మిట్లో ఈ యొక్క డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే ఈ గాజా పీస్ బోర్డ్ అనేది అక్కడ లాంచ్ చేశాడు. దానికి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. టర్కీ, ఎర్డగాన్ వీళ్ళందరూ అటెండ్ అవ్వడం జరిగింది. కాబట్టి అక్కడికి వెళితే ఈ పీస్ బోర్డులో సమ్మిట్లో అటెండ్ కావాలి. కానీ ఇండియాకి గాజా పీస్ బోర్డు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం ఇష్టం లేదు. ఎందుకంటే గాజా పీస్ బోర్డ్ అనేది యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితిని నల్లిఫై చేసేసింది. ఐక్యరాజ్య సమితికి బదులుగా ఇది పెట్టాడు అనమాట. అంటే అమెరికా ఐక్యరాజ్య సమితిని నాశనం చేయడం ఏంటి? ఇండియా అనేది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో, ఇంటర్నేషనల్ దౌత్య విధానంలో ఐక్యరాజ్య సమితికి ఒక పెద్ద ప్రాధాన్యత ఇస్తుంది. ఐక్యరాజ్య సమితి బదులు పెట్టిన గాజా పీస్ బోర్డులోకి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అటెండ్ అవ్వడం ఇష్టం లేదు. కాబట్టి ట్రేడ్ డిస్కషన్స్ ఇలాంటి విషయాల్లో అక్కడికి వెళ్ళలేదు. తర్వాత ఈ దావోస్ అనేది ఇప్పుడు బిజినెస్ కంటే పాలిటిక్స్కి ఎక్కువ వేదిక అయిపోయింది. ఎందుకంటే ముఖ్యంగా గ్రీన్లాండ్ ఇష్యూ, నాటో ఇష్యూ, ఈ రష్యా జెలెన్స్కీ, ఇప్పుడు జెలెన్స్కీ వచ్చినందుకు రష్యా అధ్యక్షుడు అక్కడికి రాలేదు. ఈ జెలెన్స్కీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, యూరోపియన్ యూనియన్ వర్సెస్ అమెరికా పాలిటిక్స్ అయిపోయినాయి. ఇలాంటి సందర్భంలో అన్నెసరీగా ఇలాంటి విషయాల మీద మాట్లాడాల్సిన అవసరం ఇండియాకి ఏం పట్టింది? కాబట్టి మోడీ గారు చాలా జాగ్రత్తగా, చాలా తెలివిగా వీటన్నిటిని అవాయిడ్ చేసి దూరంగా ఉండడం, సమాన దూరంలో ఉండడం అనమాట. ఒక అద్భుతమైన దౌత్య విధానం. అదే అంటారు, ఎక్కడికి వీలైతే ఎక్కడ ఏ పని చేయాలో ఆ పని చేసినోడే గొప్పోడు అంటారు. దౌత్య విధానానికి అది పూర్తిగా వర్తిస్తుందండి. కాబట్టి మోడీ డిసిషన్ ఈజ్ యాక్సెప్టబుల్ అది. కానీ మోడీ గారు దావోస్కి వెళ్ళకపోయినా ఆ దావోస్ సమ్మిట్లో ఇండియా నామస్మరణే వినపడింది. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ అధ్యక్షురాలు చెప్పడం ఇవన్నీ మనకు తెలుస్తుంది. మోడీ వెళ్ళకపోయినా, మోడీ వెళితే ఏం చేయాలో, ఏ పని అయితే అయ్యునో అది చాలా తెలివిగా భారతదేశం చక్కబెట్టుకుంది. ఒక అద్భుతమైన విధానం, దౌత్య విధానానికి మోడీ తీసుకునే నిర్ణయాలకే ఈ ఒక్క నిర్ణయం వెళ్ళకపోవడం అనేది ఒక గొప్ప నిర్ణయంగా ఈ సందర్భంలో మనం చెప్పవచ్చు.